నేను వినడమే కానీ ఫస్ట్ టైం చూస్తున్నానండి. ఇవన్నీ కాదండి, ముందు మీ పేరు చెప్తే చాలా బాగుంటుంది. అసలు మీకు సిగ్గుందా? హలో, ఏంటి లంగావాణి వేసుకుంది పడేద్దాం అనుకుంటున్నారా? జాగ్రత్త. అరే బావా, సెట్ చేసేసావా? నువ్వు కనుక తన డీటెయిల్స్ అన్ని కనుక్కొని నా దగ్గర తెస్తే ఈరోజు నీకు 1+1 బిర్యానీ ఆఫర్ విత్ 2 లీటర్స్ కోక్ రా అబ్బాయి. నువ్వు ఇదే మాట మీద ఉండు, నేను అదే పని మీద ఉంటా. బావలే, అరే లేరా బాబు, అసలే ఈరోజు శ్రావణ శుక్రవారం రా. అమ్మాయిలు లక్ష్మీదేవిలా దర్శనమిస్తారు. వాళ్ళు లంగావని వేసుకొని అటు ఇటు నడుస్తూ దీపాలు వెలిగిస్తూ, ఆ దీపాల్లో వాళ్ళు వెలిగిపోతూ, అబ్బాబ్బాబ్బా, వాళ్ళు గుడి చుట్టూ, మనం వాళ్ళ చుట్టూ. వాళ్ళకి అమ్మవారి దర్శనం, మనకి అమ్మాయిల దర్శనమే. లేరా బాబు, లేచి రెడీ అవ్వు, టైం అయిపోతుంది. లేరా, ప్రసాదాలు అయిపోతాయి అసలే. అరే నాకు చిన్న డౌట్ బావా, ఒకవేళ పని అవ్వకుంటే చిన్న బిర్యానీ, ఓ చిన్న కోక్ చాలే. సింగిల్ బిర్యానీ కాదు కదా, సింగిల్ పీస్ కూడా పెట్టకుండా మొత్తం నీ ముందే తినేస్తా. ఎల్ప 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 అంతే. బావా, అమ్మాయి పేరు చాందిని, పుట్టింది ఇక్కడే, కానీ లాస్ట్ 5 months నుంచి చెన్నైలో జాబ్ చేస్తున్నారు. అక్కడ పాపకి బాయ్స్ ఫాలోయింగ్ చాలా ఎక్కువే. అలాగే ఈ ఊరికి ఏవో లీవ్స్ పెట్టుకుని వచ్చిందంట. తర్వాత నీ ఇష్టం. ఆ పిల్లింట్లో ఇంకో బావున్నాడు, వాడి పేరు రుద్ర. ఆడు మనుషులతో మాట్లాడడం తక్కువే, మర్డర్లు చేయడం ఎక్కువ. నువ్వు గనక ఆ పాప వెనకలు పడ్డావనుకో, వాళ్ళ లిస్టులో ఇంకో నెంబర్ పెరిగిపోద్ది. అయినా మనకెందుకు వచ్చిన పాటలు బాబు ఇవే? ఫ్రంట్ కన్నా బ్యాక్ ప్రొఫైల్ ఇంట్రెస్టింగ్గా ఉందిరా. అరే, నేను ఇక్కడ ఎంత ఇంటెన్సిటీతో మాట్లాడుతుంటే నువ్వు ఇంట్రెస్టింగ్గా ఉందంటావేంటి? బావకి బలం ఎక్కువ, పాపకి పొగరు ఎక్కువ, మన కోపిక ఎక్కువరా. బా, బిర్యానీ అన్నావు, నీకు ఆకలి ఎక్కువ. పదా, మా బావంటే బావే దా.